Hi friends, welcome back to my channel. This is Pavitra Jagadish. Welcome to Daily Vlogs. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసరికి మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసరికి ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇది. అండ్ ఇక్కడైతే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాను అండ్ ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టుకున్నానండి. అండ్ లోపలికి వెళ్ళిపోదామా. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే నేను వాషింగ్ మిషన్ వేసేసి క్లోత్స్ అయితే ఆరబెట్టేసానండి. అండ్ పాప వచ్చేసరికి పడుకుంది. ఈ లోపు అయితే నేను ప్రసాదాలు చేసుకుందామని చెప్పేసి లోపలికైతే వచ్చేసాను. అండ్ ఈరోజు ఫ్రైడే బ్లాగ్ కదా, అండ్ ఇప్పుడైతే సేమియా చేద్దాం అనుకుంటున్నాను. ఈవినింగే నేనైతే పూజ సామాన్లన్నీ తోమేసుకున్నాను అన్నమాట. అండ్ వారాహి అమ్మవారికి నచ్చిన ప్రసాదాలు అనమాట. అండ్ నెక్స్ట్ నా పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశానండి. ఇక్కడైతే గీ యాడ్ చేసుకొని దీనిలోనైతే నేను బాదం పిస్తా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వాటిని అయితే గీ వేసుకొని దీనిలో ఫ్రై చేసుకుంటున్నానండి. అండ్ పాప వచ్చేసరికి పడుకుంది కదా, ఇంకా నేనైతే గబగబా ఇంకా ఇవన్నీ చేసేసుకుందామని ఇంక కిచెన్లోకి వచ్చేసాను. అండ్ ఇక్కడ ఫ్రై అయిపోయినాయి, ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. అండ్ బట్టలు అయితే ఆరిపోయినాయి అండి. బట్టలు నెక్స్ట్ ఆరిన తర్వాత తీసేసుకోవాలి. ఈరోజైతే చాలా మబ్బుగా ఉంది కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అదే ప్యాన్లోని గీ అప్లై చేసుకొని కొంచెం గీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నానండి. అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకున్నాను. అంటే గోల్డెన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్లాగా. అండ్ ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇక్కడైతే ఇలా వచ్చిందనమాట, సింపుల్గా చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక పాలగిన్నె అయితే తీసుకొని దానికి పసుపు కుంకుమ అయితే అప్లై చేసుకున్నానండి 3 వైపులా. అండ్ చేసేసుకున్నాక పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. అండ్ స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను, పాలైతే పెట్టేసుకున్నానండి. ఈ పాలల్లోకి అయితే సగ్గుబియ్యం ఆల్రెడీ నానబెట్టేసి ఉంచానండి, అదైతే వేసేసాను. ఇవి కొంచెం మరిగేటప్పటికి ఈ లోపు వచ్చేసరికి దేవుడి దగ్గర కొంచెం క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసానండి. అండ్ ఒక పక్కన అయితే హాట్ వాటర్లో చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి. అండ్ పులిహారకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ అయితే సగ్గుబియ్యం అయితే కొంచెం ఉడికిపోతుందండి, దగ్గర పడుతుంది అనమాట. ఇట్లా అయితే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ కొంచెం క్లీన్ అయిపోయాక ఒక్కసారి అయితే సగ్గుబియ్యం ఉడుకుతుందో లేదో అని చూసుకున్నానండి. నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను, దగ్గరగా అయిపోయిందనమాట. నెక్స్ట్ అయితే ఇంకా సేమియా మనకి ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను. సేమియా, కాజు, పిస్తా, బాదం అయితే వేసేసుకొని కలిపేసుకున్నానండి. అండ్ మిల్క్ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను, మీకు చూపించలేదు కానీ. అండ్ మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం థిక్గా అయిపోతే బాగోదు కదా. కొంచెం పాలైతే పోసుకున్నాను. ఇటు పక్కన అయితే రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ తాలింపు వేసేద్దామని చెప్పేసి ఇంకా కడాయి పెట్టేసుకున్నాను. ఆల్ ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకున్నాను కదా, సో అయితే ఇవన్నీ గీ యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ దీనిలో అయితే ఆయిల్లో వచ్చేసరికి కాజు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, నెక్స్ట్ వచ్చేసరికి వేరుశెనగ గుళ్ళు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. అండ్ ఇలా అయితే బాగా ఫ్రై అయిపోయేలాగా చూసుకొని మనం వేసుకోవాలన్నమాట. దీనిలో అయితే కొద్దిగా మెంతు పొడి కూడా వేసుకోవచ్చు అండి, నా దగ్గర అయితే లేదు. మెంతులు ఉన్నాయి కానీ మెంతులు పొడి చేయలేదు, సో దట్ నేనైతే వేయలేదు. అండ్ ఇవన్నీ తాలింపుకి కావాల్సినవన్నీ. అండ్ ఒక పక్కన అయితే ఇవి వేడి నీళ్ళలో నానబెట్టాను కదా, అవి అయితే నేను బాగా కలిపేసుకొని జ్యూస్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ కడాయిలోకి వచ్చేసరికి కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నానండి. ఈ ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇవైతే అన్నీ బాగా వేగాలన్నమాట, వేగకపోతే అస్సలు పులిహోర బాగోదు. అండ్ బాగా ఫ్రై అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆయిల్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ పసుపు కూడా వేసుకోవాలండి. ఈ పసుపు వేసుకోవడం వల్ల మనకైతే మంచి కలర్ అయితే వస్తుందన్న, కాబట్టి నేనైతే వేసేసుకున్నాను. ఒక్కసారి వీటన్నింటినీ అయితే కలిపేసుకున్నానండి. బాగా కలుపుకొని ఫ్రై అయ్యాక నెక్స్ట్ అయితే నేను పక్కన చింతపండు తీసుకున్నాను కదా, ఆ చింతపండుని అయితే దీనిలో యాడ్ చేసేసుకుంటాను. అండ్ ఇదైతే ఇలాంటిదైతే స్టాండ్ బయట తీసుకున్నానండి. ఇలా వడకట్టే దానిలో అయితే
మనం వేసేసుకొని ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసే వరకు మనం తీసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. దీనిలో అయితే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకున్నానండి. అండ్ ఇది కుక్ అవ్వడానికి మూత కూడా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కౌంటర్ టాప్ అయితే ఇట్లా ఉందన్నమాట. అండ్ ఒకసారి తీసి చూద్దాము. నెక్స్ట్ ఆయిల్ అయితే మొత్తం సపరేట్ అయిపోయి ఇలాగైతే వచ్చిందండి. ఆయిల్ చూసారా బయటికి ఎలాగా సపరేట్ అయిపోయిందో, అప్పుడే మనకి చింతపండు అంతా బాగా వేగినట్టు, లేకపోతే అస్సలు వాటర్గా ఉంటుందన్నమాట పులిహోర అంతా. సో అయితే ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం బాగా మగ్గించుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఆ పులిహోరలో ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇలా చేసి చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి పులిహోరలో. అండ్ మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే దాని టేస్టే వేరుగా ఉంటుంది. కానీ మా దగ్గర మెంతి పౌడర్ లేదు, నేను వేసుకోలేదు. అండ్ ఇట్లా మెదపడం వల్ల కూడా పచ్చిమిర్చిలో కూడా ఈ సిరప్ అనేది మొత్తం ఉంది కదండి, అదైతే వెళ్ళిపోతుంది దానిలోకి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నా దగ్గర అయితే అరిటాక్ ప్లేట్ ఉందండి, అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి. 2 బౌల్స్ అయితే తీసుకున్నాను అనమాట. అందులో నిండుగా ప్రసాదాలు అయితే 2 బౌల్స్లోని పెట్టేసుకొని సర్వ్ చేసేసుకున్నాను. ఇట్లా అయితే సర్వ్ చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది, నిండుగా పెట్టుకున్నాను అనిపించింది అనమాట. మనస్ఫూర్తిగా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే అక్షంతలు ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి. ఇందులో అయితే కొద్దిగా పసుపు వేసుకొని, నా దగ్గర రోజ్ వాటర్ అయితే ఉందండి, అది మంచిగా స్మెల్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి దానిలో వాటర్కి బదులు రోజ్ వాటర్ అయితే తీసుకున్నాను. అండ్ ముందు రోజు వచ్చేసరికి ఇక్కడ గురువారం అండి. ఆ గురువారం రోజు అయితే నేనైతే పువ్వులు కొన్ని తెప్పించుకున్నాను. ఎందుకు అంటే వారాహి అమ్మవారి పూజ చేసుకుందాం అనేసరికి ఒక్కరోజు చేసుకుందాం కనీసం ఒక్కసారి కదా అని చెప్పేసి, ఒకసారి అయినా చేసుకోవాలి ఈ నవరాత్రులు అని చెప్పేసి మళ్ళీ పువ్వులు ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట ఈయన. అండ్ ఫోటో కూడా తెప్పించుకున్నానండి, మా దగ్గర లేదు. సో అయితే ఫోటో కూడా తెప్పించుకున్నానండి. అండ్ పువ్వులు, అరటిపళ్ళు మొత్తం కావాల్సినవన్నీ అండ్ కొత్త ఫోటో కదా. అండ్ పసుపు కుంకుమ అయితే ఈ బాక్సెస్లో వేసుకున్నానండి. 2 సేమ్ బాక్సెస్ లాంటివి ఉంటాయన్నమాట, గాజువి. అందులో అయితే వేసుకుంటాను అనమాట నేను. అదైతే విజయవాడ నుంచి కొత్త పసుపు కుంకుమ అది తెచ్చుకున్నానండి నేను. సో అదే యూజ్ చేస్తున్నాను అమ్మవారికి అయితే. అండ్ అమ్మవారికి బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడైతే ఏం చేస్తానంటే నేను ఫస్ట్ తమలపాకులోనైతే విఘ్నేశ్వరుని పెట్టుకుంటానండి. నెక్స్ట్ అయితే ఆచమనం చేసుకుంటాను. నెక్స్ట్ అక్షంతలు వాసన చూసి వెనక వేసేసుకుంటాను. నెక్స్ట్ అయితే ఆవాహన చేస్తాను అనమాట అమ్మవారికి. ఇక్కడైతే నాకు వీడియో అంతా కట్ అయిపోయిందండి, సో దట్ నేనైతే వీడియో చేయలేదు. అండ్ మీకైతే చెప్తున్నాను నేను ఎట్లా చేశాను అనేది. ఇక్కడతో ఎండ్ అయిపోతుంది వీడియో, కొంచెం పువ్వులు పెట్టగానే ఎండ్ అయిపోతుంది. సో అయితే ఇక్కడ పువ్వులు పెట్టగానే నేను దీపారాధన చేసేసుకుంటానండి. అండ్ ప్రసాదాలు కూడా పెట్టేశాను కదా, వాటి చుట్టూరు వాటర్ అయితే చల్లుకోవాలి. మనం ఏ ప్రసాదం అయితే పెడతామో ఆ ప్రసాదానికి వాటర్ చల్లుకోవాలి. అండ్ తాంబూలం అయితే అమ్మవారికి కూడా పెట్టినానండి. హారతి ఇచ్చి విఘ్నేశ్వరుడికి అక్షంతలు వేసి ఆ అక్షంతలు అయితే నేను వేసుకున్నాను. అండ్ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఇల్లంతా ఎట్లా ఉంది, నా పూజ అయ్యేలోపు అమ్మవారికి వైట్ కలర్ పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. అందుకోసం అయితే మల్లెపూలు కూడా తెప్పించాను. ఆ మల్లెపువ్వులు అన్నీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే అమ్మవారిని ఆహ్వానించాను. నెక్స్ట్ అయితే మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని నేనైతే పువ్వులన్నీ పెట్టేసుకొని దండం పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే దీపారాధన చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసరికి దీపారాధనలో కొద్దిగా గంధం వేసుకొని, నెక్స్ట్ వచ్చేసరికి దానిలో కొంచెం పచ్చకర్పూరం కూడా వేస్తాను దీపారాధన చేసినప్పుడు. ఇట్లాగైతే చేస్తానండి. నెక్స్ట్ ధూపదీపం పెట్టి నైవేద్యం కూడా పెట్టి మొత్తం అంతా చేసుకున్నాను మంచిగా. ఇవైతే బంతిపూలు కూడా తెచ్చారండి, ఇవన్నీ సర్దేసుకుందామని చెప్పేసి ఇంకా ఇలాగా సెట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఫైనల్గా అయితే నేను ఏం చేసుకుంటానంటే మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత మనస్ఫూర్తిగా నర్పవి ఇలా నర్పవి అనే మంత్రాన్ని చదువుకుంటానండి. 108 సార్లు అయితే చదువుకున్నాను. అట్ ద సేమ్ టైం ఫోటోకి అయితే నేను గంధంతో అభిషేకం కూడా చేశాను. అంటే కుంకుమ అర్చన చేస్తారు కదా, అలాగే గంధం అర్చన చేశాను. అండ్ ఫైనల్గా పూజ అయితే ఇట్లా చేసుకున్నానండి. అక్కడైతే కట్ అయిపోయింది వీడియో. అండ్ విఘ్నేశ్వరుడికి పువ్వు అక్షంతలు కూడా వేసుకున్నాను. ముందు విఘ్నేశ్వరుడికి అయితే మనం దండం పెట్టుకోవాలి, మన సంకల్పం చెప్పుకోవాలి. నెక్స్ట్ అయితే పూజ ప్రారంభించాలండి. ఇట్లా అయితే నా పూజ చేసుకున్నాను, ధూపం అంతా వేసుకున్నాను, మంచిగా చేసుకున్నానండి. ఈసారి అయితే ఒక్కరోజైనా మంచిగా చేసుకోవాలనుకున్నాను, నా కోరిక అయితే తీరిపోయిందండి. అండ్
ఫైనల్గా ఈ పైన కూడా ఇట్లా సర్దేసుకున్నాను. నా ఫ్రైడే పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయిందండి. వారాహి అమ్మవారి పూజ అనమాట. అండ్ ప్రసాదాలన్నీ పెట్టేసుకున్నాను. ఈరోజు మాకైతే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అదేనండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టాండ్ తెప్పించారండి. ఆ స్టాండ్ బట్టల స్టాండ్ అనమాట ఇది. అది అయితే పని చేయలేదు, తుప్పు పట్టేసిందండి, రిటర్న్ పెట్టేశాను. అండ్ ఇల్లంతా అయితే ఇట్లా ఉందన్నమాట. పాప అయితే పడుకుంది. సో ఇవన్నీ నేను ఒకసారి సర్దేసుకుంటానండి. అండ్ ఇక్కడైతే సర్దేసుకున్న తర్వాత ఇట్లా ఉందండి మా ఇల్లు అయితే. మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. ఇట్లా ఉంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మ్యాట్ వచ్చేసరికి పాప ఆడుకోవడానికి అయితే వేసే ఉంటుందండి. ఇంకా ఇల్లు అయితే ఊరు చేసుకున్న తర్వాత ఇక్కడైతే ప్రసాదాలు అందరికీ పెడదామని చెప్పేసి ఇంక వెళ్తున్నాను అనమాట. అండ్ ముగ్గురికి అయితే ప్రసాదాలు అయితే ఇచ్చేసాను. పులిహార అండ్ పరవన్నం, సేమియా అయితే ఇచ్చేసాను అందరికీ కలిపి.